అందరికీ నమస్తే. రైతు రుణమాఫీ సంబంధించి ముహూర్తం ఇంకా దగ్గర పడింది. కొన్ని గంటల్లో ₹1,00,000 వరకు ₹1,00,000తో సహా ₹1,00,000 వరకున్న రుణమాఫీ అంతా ఒకేసారి రైతుల అకౌంట్లోకి పోబోతుంది. 6,800 కోట్ల రూపాయలు రైతులకు కొట్టబోతున్నాం, రైతుల అకౌంట్లోకి చేరబోతున్నాయని ప్రభుత్వం చాలా గర్వంగా చెప్తుంది. దానికి సంబంధించి సంబరాలు కూడా ఏర్పాటు చేసినారు. ఆల్రెడీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రైతులను తీసుకొని వచ్చి పాలాభిషేకాలు ఇవన్నీ కూడా చాలా ఈరోజు పాలకు డిమాండ్ కూడా పెరిగిపోయింది. పాలకు గిరాకీ ఎక్కువ ఉండొచ్చు బహుశా. కానీ చాలా క్లారిటీ మిస్ అవుతుంది. ఏదైనా చేస్తే పకడ్బందీగా ప్రతిపక్షాలు కూడా అవకాశం దొరకకుండా చేయాలి అధికార పార్టీ. ఆ అవకాశం ఉంటుంది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు డాటా అంతా కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది, ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది. ఒక ఆఫీసర్ కనుక ఒక ఆదేశం జారీ చేస్తే 5 నిమిషాల్లో మీకు వాట్సాప్లో పంపించేస్తారు. అంత క్లారిటీగా డాటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. వ్యవసాయ శాఖ దగ్గర ఉంటుంది. రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ అమలు చేస్తున్నారు కాబట్టి, ప్లస్ అకౌంట్స్ డిపార్ట్మెంట్స్లో కూడా ఉంటుంది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా అసలు ఎంతమంది రైతులకు ఎంత పోతుంది, ఎంత ఉంది అనేది చాలా విషయాలు క్లారిటీగా ఉంటాయి. పూర్తి డాటా అంతా కూడా ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్లస్ మన దగ్గర రైతు బంధు లాంటి స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ డాటా, రైతులకు సంబంధించిన డాటా ఉంటుంది. ప్లస్ ఈ రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్స్ దగ్గర నుంచి దాదాపు 2 months నుంచి లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సమాచార సేకరణ చేపట్టడము, వాళ్ళ దగ్గర నుంచి రకరకాల ఫైల్స్ సేకరించడము, తర్వాత రకరకాల అకౌంట్లు సేకరించడము, ఇదంతా చాలా కసరత్తు జరిగింది ఇంటర్నల్గా. కానీ ఎందుకో ప్రభుత్వము ఒక విషయాన్ని మాత్రం బయటికి క్లారిటీగా చెప్తలేదు. అదే అసలు ఎంతమంది ₹1,00,000 వరకు ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారు, తర్వాత 1,00,000 నుంచి 1,50,000 వరకు ఎంతమంది ఉన్నారు, 1,50,000 నుంచి 2,00,000 వరకు ఎంతమంది ఉన్నారు, దానికి ఎంత అమౌంట్ అవుతుందని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేవలం 31,000 కోట్లు మాత్రమే అవుతుందని చెప్పినారు. రైట్, 31,000 కోట్లలో ఇప్పటికి 10,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం సేకరించగలిగింది. ఇంకా 21,000 కోట్లు రాలేదు. ఒక 5,000 కోట్లు 6,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కోసం చూస్తూ ఉన్నారు. తర్వాత భూములు అమ్మడమా, భూములు కుదవబెట్టడమా ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర, ఇదంతా ప్రాసెస్ ఒకటి అండర్ గ్రౌండ్లో నడుస్తూ ఉంది. బయటికి ఆ విషయం చెప్పకుండా చేస్తూ ఉన్నారు. ఏదో రోజు ఖచ్చితంగా బయటికి కూడా తెలుస్తుంది, అది విషయం కాదు. కానీ ఇక్కడ ఈ గవర్నమెంట్ ఈరోజు చెప్పింది ఏంటంటే 11.5 లక్షల మంది రైతులకు 6,800 కోట్లు ₹1,00,000 వరకు, అంటే ₹1,00,000 కూడా దీనిలో కలిసి ఉంది. ₹1,00,000 లోన్ కూడా దీనిలో కలిసి ఉంది. ₹1,00,000 వరకు మొత్తం 11.5 లక్షల రైతులు అవుతారని చెప్తున్నారు. ఆల్రెడీ చాలా జిల్లాల్లో నేను వాట్సాప్ గ్రూపుల్లో చూసినా, అది అఫీషియల్ అనఫీషియల్ తెలియదు, కానీ వాట్సాప్ గ్రూపుల్లో వందల పేజీలు ఈ జిల్లాలో రుణమాఫీ కాబోతున్నది వీళ్ళకే, ఈ జిల్లాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి, ఇట్లాంటివన్నీ కూడా నేను సాయంత్రంకి వెళ్ళి సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. దానిలో వెతకడం అంత ఈజీ కాదు. నాకు తెలిసి ఏ రైతుకు ఆయన పేరు దానిలో కనబడదు, అట్లాంటి లిస్ట్ అది. సరే, ఆ లిస్టు గురించి కూడా తర్వాత మాట్లాడదాం. మళ్ళీ ఆ లిస్టులో ఉన్నది ఎవరు, లేనిది ఎవరు ఎవరికి తెలియదు కాబట్టి అకౌంట్లో పడితే మీకు మెసేజ్ వస్తే మీకు రుణమాఫీ అయినట్టు, లేకపోతే మీరు మళ్ళీ వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం. అయితే ఈ 11.5 లక్షల మందికి 6,800 కోట్ల రూపాయలు ₹1,00,000 వరకు ₹1,00,000తో సహా విత్ ₹1,00,000తో సహా ఉన్న వాళ్ళని గవర్నమెంట్ చెప్పింది. ఈ 11.5 లక్షల మందికి ఈరోజు బ్యాంకులో డిపాజిట్ కాబోతుందని. అయితే మన దగ్గర గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లాస్ట్ మూమెంట్లో చేసింది 36 లక్షల మంది రైతులకు 17,000 కోట్ల రూపాయలు అయింది. 36 లక్షల మంది రైతులు మన దగ్గర ఏంటంటే మెయిన్గా రైతు బంధు ఆర్ రైతు భరోసా రాలేదు కాబట్టి రైతు బంధు అంటున్నాను నేను. రైతు బంధుకు దగ్గర 69 లక్షల రైతులు ఉన్నారు. 69 లక్షల మంది రైతులు మొత్తం ఆల్ అంతా దాంట్లో 10 ఎకరాలు ఉండొచ్చు, 20 ఎకరాలు ఉండొచ్చు, 30 ఎకరాలు ఉండొచ్చు, ల్యాండ్ సీలింగ్ వరకు ఉండొచ్చు. మొత్తం 69 లక్షల మంది ఉంటే దీంతో 62 లక్షల మంది 5 ఎకరాల వరకే 5 ఎకరాల వరకే భూమి ఉంటుంది వీళ్ళకు. 5 ఎకరాల వరకు 62 లక్షల మంది ఉంటారు. 60 నుంచి 62 లక్షలు ఆల్మోస్ట్ ఫిగర్. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు వీళ్ళు. ఆల్మోస్ట్ ఈ ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్ళలో ఈ 5 ఎకరాల వరకే 5 ఎకరాల లోపే ఉంటారు. యాక్చువల్గా ఈ బ్యాంకర్స్తో నేను మాట్లాడిన, ఈ సహకార బ్యాంకుల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు ఒక సీలింగ్ ఉంటుంది. 1 ఎకరాకు 36,000 మాత్రమే వాళ్ళు లోన్ ఇవ్వచ్చు. 36,000 దాటి ఇవ్వాలంటే కొంత పరపతి లేకపోతే కొంత రికమెండేషన్స్ ఎంత వినియోగించినా లాస్ట్కి 40,000కి మించి ఇవ్వడానికి లేదు. హైయెస్ట్ లోన్ ఇవ్వాల్సింది 1,00,000. ఒకవేళ రికమెండేషనో లేకపోతే పార్టీ రకరకాల వ్యవహారాలు వాడితే 1,20,000 1,30,000 ఇవ్వచ్చు ఒకవేళ పెద్ద రైతు అడిగితే. అయితే ఇక్కడ ₹1,00,000 ఎకరాకు 36,000 రూపాయలు అన్నప్పుడు ఎకరాకు ఒక ఎకరా ఇచ్చుకోళ్ళు 1 ఎకరాకు 36,000 మాత్రమే ఈ సహకార బ్యాంకుల్లో లోన్ ఇచ్చిండ్రు. మ్యాక్సిమం 40,000 అనుకుందాం. ఒకవేళ ఇచ్చినా కూడా, ఒకవేళ మనకు 5 ఎకరాల వరకు లోన్ ఉన్నా కూడా వీళ్ళు 1,00,000కు మించి ఇచ్చే అవకాశం లేదు. ₹1,00,000 మించే అవకాశం లేదు. ఇంకా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకైతే ఈ లెక్క ప్రకారం కూడా ₹1,00,000 దాటదు. కాబట్టి ఈ 5 ఎకరాల లోపు ఉన్న రైతులు లేకపోతే ₹1,00,000 లోన్ లోపల ఉన్న రైతులు చాలామంది ఉంటారు.
90% రైతులు ఉంటే ఇక్కడ మాత్రం వీళ్ళు తక్కువ ఫిగర్ చెప్తున్నారు. 11.5 లక్షల మంది అంటున్నారు, ₹1,00,000 లోపు లోన్ ఉన్న వాళ్ళు. ఎందుకు ఈ తేడా వచ్చింది అనేది మాత్రం ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసలు గవర్నమెంట్ పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే కొంత డేటా ఇవ్వాలి ప్రజలకు. మీరు ప్రజల కోసమే కదా, ప్రతిపక్షాల కోసం కాదు, ప్రజలకు ఇవ్వాలి డేటా. ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 1,00,000 నుంచి 1,50,000 తీసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 1,50,000 నుంచి 2,00,000 తీసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. జిల్లాల వారీగా ఇవాళ అవసరమైతే జిల్లాల వారీగా ఇంతమంది ఉన్నారు, జిల్లాల వారీగా ₹1,00,000 లోన్ తీసుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే ఈ రుణమాఫీ అనేది పెద్ద రైతులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది కానీ చిన్న రైతులకు చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకు ఒక ఆక్సిజన్ అది. ₹1,00,000 మాఫీ అనేది 1,00,000, 1,50,000, 2 ఏదైనా కావచ్చు. రుణమాఫీ అనేది చిన్న రైతులకు ఒక ఆక్సిజన్ లాంటిది. వాళ్ళకి ఈ లోన్ మాఫీ అయితే వాళ్ళు మళ్ళీ బ్యాంకులో పోయి మళ్ళీ లోన్ తెచ్చుకొని మళ్ళీ పంటకు వాడుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ పెట్టుబడి ఆల్రెడీ ఇప్పుడు మనకు రైతు భరోసా ఇవ్వలే వానాకాలం కాబట్టి కొంత అప్పు చేసినారు. కాబట్టి వాళ్ళు ఎంబడే లోన్ తీసుకొని మళ్ళీ ఆ లోను బయట తీసుకొచ్చుకున్న ఇంట్రెస్ట్ రేట్లకు తీసుకొచ్చుకున్న లోన్ ఉంటుంది కదా, అదంతా కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. చాలామంది రైతులు చిన్న సన్నకారు రైతులందరూ కూడా సేట్ల దగ్గర డబ్బులు తెచ్చుకున్నారు. మళ్ళీ పూర్వకాలం లాగానే సేట్లు ఎంబడి పడ్డారు. నేను మొన్ననే చెప్పిన, మా దోస్తు ఒక ఆయన ఉంటాడు సేటు, 10 ఏళ్ళకెళ్ళి ఆయనకు డిమాండ్ లేదంట. ఇప్పుడు రైతులంతా లైన్ కట్టిరంట మొన్నటి దాకా, మాకు 50,000 ఇయ్యి, మాకు 30,000 ఇయ్యి, మాకు 20,000 ఇయ్యి. అంతకుముందు ఎవరు అడగలేదంట ఆయనకు. 10 ఏళ్ళు ఎవరో ఒకరు అడిగేవాళ్ళంటే ఎప్పుడో ఒకసారి. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ సేటు బిజీ అయిపోయి రైతులు బతిమలాడుకోవడము, ఈయన 1,00,000 అడిగితే దాన్ని కొసిరి 30,000, 40,000 ఇవ్వడము, ₹3 ఇంట్రెస్ట్ అంట. ఇక చాలా ఉన్నాయి ఎట్లాంటివి. అన్ని ఊర్లో అదే జరిగింది. మా ఊర్లోనే కాదు, నాకు తెలిసిన ఊర్లోనే కాదు, అన్ని ఊర్లలో ఆల్మోస్ట్ అంతా సేట్లు ఎంబడి పడ్డారు డబ్బుల కోసం, ఈ పెట్టుబడి కోసం. ఎనీవే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఈ ₹1,00,000 లోన్ అయితే మళ్ళీ కొత్త లోన్ తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న సన్నకారు రైతులకి ఎక్కువ ఇది లాభదాయకం. బట్ ఈ చిన్న సన్నకారు రైతులు కేవలం ఇంతమంది 11.5 లక్షల మంది మాత్రమే ఎందుకు లబ్ధి పొందుతున్నారు ₹1,00,000 వరకు అనేది ఒక డౌట్ ఉంది. మరి దీనిలో ఏమేమి రూల్స్ అమలు చేసినో తెలియదు. బయటికి చెప్తున్నది ఒకటి, లోపల జరుగుతున్నది ఒకటి. బయటికి ఏంటి ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్ సంబంధించిన నిబంధనలు ఏమైనా అమలు చేస్తున్నారా దానిలో? అంటే కుటుంబంలో ఒకరికే ఇవ్వడం, ఐటీ కడితే ఎగిరిపోవడం, వాళ్ళకు బైకో కారో ఉంటే వాళ్ళకు రాకపోవడం, ఇట్లాంటివి ఉన్నాయి పీఎం కిసాన్లో ₹2,000 వచ్చే దానిలో. కాబట్టి అట్లాంటివి ఏమైనా అమలు చేసినారా అనేది తెలియాలి. లేకపోతే ఈ రేషన్ కార్డు వారిగా లెక్క అంటున్నారు కదా, కుటుంబాన్ని గుర్తించే విషయంలో రేషన్ కార్డు లెక్క తీస్తే ఆ రేషన్ కార్డు లెక్క తల్లి, తండ్రి, కొడుకులు, 2 కొడుకులు ఉంటే వాళ్ళకు ఒకటే కార్డు ఉంటుంది. వాళ్ళ వ్యవహారం లోన్లు ఏమో 3-4 తీసుకోవచ్చు. ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీ లోన్ తీసుకోవచ్చు. వాళ్ళ పేరు మీద 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది కాబట్టి. మరి అక్కడే ఉన్న మిస్ అవుతున్నారు రైతులు అనేది అయితే అర్థమైతే లేదు. ప్రభుత్వం అయితే క్లారిటీ చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో ఇచ్చినామని చెప్పి సంబరాలు చేసుకోవడం కాదు. నిజంగానే మీరు ఇస్తే రైతులు సంబరాలు చేసుకుంటారు. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్లస్ పారదర్శకంగా లేకపోతే మీరు లోన్ చేయండి, రైతులకు ఉపయోగకరమే. కానీ అందరికీ చేస్తే అందరూ నిజంగానే సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ గవర్నమెంట్ అయితే ఎక్కడనో ఒక ట్రాన్స్పరెంట్ అయితే మిస్ అవుతుంది. గవర్నమెంట్ ఎక్కడనో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మిస్ చేస్తుంది. అదేందనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఈ లోన్లు మీకు డబ్బులు వచ్చిన తర్వాత రానోళ్ళంతా బయటకు వస్తారు కదా, మాకు రాలేదని బ్యాంకుల చుట్టూ తిరుగుతారు కదా, అప్పుడు బయటకు వస్తుంది. అదేం దాచుకునేది కాదు. గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా అదేమి తెలియకుండా పోదు. ఖచ్చితంగా సమాజానికి తెలిసే అవకాశం ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఎంతకన్నా ముందు కొద్దిగా ట్రాన్స్పరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఫిగర్ విషయంలో ఖచ్చితంగా లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది. ఇంకా ఇక్కడనే 11.5 లక్షల మంది ఉన్నారంటే 1,00,000 నుంచి 1,50,000 వరకు నాకు తెలిసి దీనిలో సగం కూడా ఉండరు. తర్వాత 1,50,000 నుంచి 2 లక్షల మంది దీనిలో పావుసగం కూడా ఉండరు. మొత్తం కలిసి ఎంత అయితే 11, 5, 16, 16, 18 జస్ట్ 20 లక్షల మందికి రుణమాఫీ అవుతుందా? ఆ లెక్క ఉందా గవర్నమెంట్లో? 20 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ అవుతే మీరు చెప్పిన లెక్కనే ఈ 69 లక్షల మందిలో దాదాపు 50 లక్షల మంది పైన రైతులకు ఈ రుణం తీసుకున్న ఖాతాలు ఉన్నాయి, లోన్ ఖాతాలు ఉన్నాయి బ్యాంకుల్లో. మరి వాళ్ళందరికీ ఎందుకు అవుతలేదు కూడా గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.